సో ఈ రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి కదా. సో మనకి మీ పిఠాపురం నుంచి ఒకవైపు వైసీపీ నుంచి వంగ గీతా గారు ఉన్నారు, మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇద్దరు ఎవరు గెలవబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అండి, పక్కాగా అండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి మాకు ఈ 5 సంవత్సరాలు కాపాడలేదండి. పెండిన వర్మ గారు కాపాడలేదండి. వాళ్ళు ఏ నాయకులు కాపాడలేదండి. మాకు కాపాడేదల్లా వర్మ గారు ఒకరండి. లాక్డౌన్లో తిరిగారండి పాపం. ఎవరైనా చనిపోతే బాగా లేని వాళ్ళంటే వాళ్ళు డబ్బులు ఎత్తాం గట్టి ఎన్ని చేసి అవన్నీ దగ్గరుండి చూసుకునేది ఆయనండి, వర్మ గారు. కానీ ముద్రగడ మాత్రం పవన్ కళ్యాణ్ అసలు గెలిస్తే పేరు మార్చుకుంటాను. ముద్రగడ అవ్వండి, వాళ్ళ కాపులు వాళ్ళ పేరు చెప్పనండి. పేరు మార్చుకోలేండి అతను. నిజంగా కాపులు అయితే పేరు మార్చుకోలేండి అతను. అతనన్న మాట కదండి. రేపు పొద్దున ఈయన వెళ్తాడండి, నిజంగా పేరు మార్చుకుంటాడండి. కాపుల్లో అసలు మాట అన్నంటే మాట మీద కట్టుబడి ఉండాలండి. ముద్రగడ అవ్వాలండి. అతనికి ఏం చేసిండి రాజకీయ వాళ్ళ అమ్మాయి చెప్తుంది కదండి కరెక్ట్గానే. మా నాన్నగారు పొరపాటు చేస్తలేదండి. ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ గారు పేరు మార్చుకోవాలంటారా? మార్చుకోవాలండి, తప్పదండి. ఈ కాపులు అందరూ అడుగుతారు కదండి. అంటే మేము కాపులు కదండి, మేము పట్టనాయకులు అండి. మార్చుకోవాలండి. మరి కాపులు అంటే మన మాటమే అంటారండి, అందులో తేడా ఉండదండి. మరి మార్చుకుంటే అతనికి గౌరవం ఉంటుందండి. ఎలాంటి మెజార్టీ ఉండబోతుంది పవన్ కళ్యాణ్? మెజార్టీ 70 అండి. ఒకవైపు మొత్తం పోల్స్ సర్వేలు మొత్తం వైసీపీకి చాలా చూపిస్తున్నారు అంటున్నారు. సో 140 సీట్స్ అని మీరేమో సర్వే వాళ్ళు చేసుకున్నారండి, మా సర్వే మేము చేసుకున్నామండి. సో ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటున్నారు కాబట్టి వస్తే ఎలాంటి మార్పు చూడొచ్చు? బాగుంటుందండి. మాకు టెంపుల్ గుళ్ళు ఎక్కువ కదండి, అన్నిటికి బాగుంటుంది. లేబర్ ఎక్కువ అండి అక్కడ. మాకు ఇసుక లేక చాలామంది లేబర్ ఖాళీ అయిపోయారండి, కూలి పని చేసుకుని అందరూ. అన్నిటికి బాగుంటుందండి. సో పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేయడం మీరు ఏ విధంగా చూస్తారు? వర్మ గారు ఫుల్ సపోర్ట్ అండి పవన్ కళ్యాణ్ గారికి. అందులో రాజు అంటే రాజు అండి, మాటమే ఉన్నాడండి. అతను మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మాటమే ఉన్నాడండి. నేను ఇంకా రాజులు అంటే ఏంటనుకున్నానండి. కరెక్ట్గా నిలబడ్డాడండి అతను వర్మ గారు. సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నా ఏ ఇంటర్వ్యూ చూసినా వర్మ గారు ఒక కాంపిటీషన్ ఇచ్చారు కదా, ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఓడిపోతే నా యావత్ ఆస్తి పోటీగా వస్తానని. సో ఆ మాట ఎలా అనిపించింది? ఆ మాట మరి అందరికీ బాగుంది కదండి, సంతోషం కదండి. అది పక్కగా గెలుతాడు కాబట్టి అండి. మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే వర్మ గారు అండి ఇక్కడ మాకు ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం రాబోతుంది? కూటమినా లేదా వైసీపీనా? కూటమి అండి. కానీ వైసీపీలో మేము వస్తామంటున్నారు 140 సరేండి. దాని తప్పు లేదండి అనుకుంటారు, దాని తప్పే ఉందండి. జగన్ గారు కూడా విదేశాల నుంచి నిన్న మనం తిరిగి వచ్చారు, ఏంటి పరిస్థితి? మళ్ళీ వెళ్ళిపోతారండి. అంతే అండి, అది కంపల్సరీగా అండి. అది వెళ్తాం బట్టి ఖాయమండి. సో ఇప్పుడు 1 ఊళ్ళో మీ పిఠాపురం ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు దాని గురించి మీరేమన్నా? నేను విజయవాడ వెళ్ళానండి. మా బామ్మకి కొద్దిగా నీరసం చేస్తాను. విజయవాడ వెళ్ళిన తర్వాత టిఫిన్ తెమ్మన్నారండి మా వాళ్ళు. టిఫిన్కి వెళ్ళానండి. మా ఏట భాష యాస కదండి. 3 ప్లేట్లు టిఫిన్ కట్టండి అంటే బాబు మీది ఎవరని అడిగారండి. ఇలాగా కాకినాడ పక్కన పిఠాపురం అన్నానండి. పిఠాపురం పక్కన కాకినాడ అని చెప్పు, కాకినాడ కూడా వదిలే ఇంకా నువ్వు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చేసింది అని అనేసి అక్కడే అన్నారండి. అతనే గెలిచేసారని అక్కడే చెప్పారండి. విజయవాడకి ఏ బండిలో చూసుకున్నా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ట్రెండ్ అవుతుంది కదా బాగా, నెంబర్ ప్లేట్స్. దాన్ని ఎలా చూస్తారు? అవుతుందండి. దాని నెంబర్ ప్లేట్లు ఇంకా కొట్టించుకున్నారని ఇంకా పెట్టుకోలేదండి జనాలు. ఖాళీ లేవండి, వెంటనే పెడతామండి నెంబర్ ప్లేట్లు. గెలిస్తే పిఠాపురం ఎలా మారిపోతుంది? బాగుంటుందండి. లేబర్కి బాగుంటుందండి. నేను అందరికీ ప్రతి ఒక్కరు బాగుంటుంది లేబర్కి. థ్యాంక్ యూ.